దేవునికి నేను పూజ చేయడం అంటే చాలా ఇష్టమేమో! కళ్ళు మూసుకొని తెరిచే లోపల శనివారాలొచ్చేస్తున్నాయి. నిన్నటికి నిన్ననే కదా వసంత పంచమిని తలస్నానం చేపిచ్చింది. మళ్ళా ఇయాల శనివారం. మళ్ళీ తలస్నానం తప్పలేదు. చేసేసా. ఈ రేంజ్‌లో తలస్నానాలు చేస్తే బర్రె తోకలాంటి ఉండే నా జుట్టు ఎలక తోక అయిపోద్దేమో అనిపిస్తుంది. పర్లేదులెండి దేవుడి కోసం తప్పదు. అభిషేకం చేసి, పూజ చేసేసి, బట్టలు పైకే పట్టుకొని పోయినా. అలా పైకి పట్టుకొని పోతే చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయబ్బా! ఎంతైనా. ఖోఖో ఆడుతున్నారు. చిన్నప్పుడు తెగ ఆడేసేటోళ్ళం. పట్టుకో, 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 పట్టుకో ఔట్, 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 ఔట్ ఇలా అరుచుకుంటా ఎంతగనమో అప్పుడు మాకు సార్‌లెవరున్నారమ్మా? మనలో మనమే కదా ఆడుకునేది. ఎంతైనా ఆ రోజులు మళ్ళీ రావు. సర్లేండి కొద్దిసేపు వాళ్ళని చూసేసి ఎండ సుర్రుమంటంది. గాలేమో తెగ వీచేస్తుంది. పొద్దున్న టిఫిన్ ఎట్లాగో తినలేదు. మధ్యాహ్నం లంచ్ అయినా తిందామని అనుకున్నా. కానీ పప్పు, విజిల్స్ ఎన్నొచ్చాయని అడిగితే మా వాళ్ళకి గుర్తులేదంట. సర్లే అని నేనే బంద్ చేసి ఓపెన్ చేసి చూసా. బాగా ఉడికిపోయింది లోపల. మా అమ్మ చూసిందంటే నన్ను సావగొట్టేత్తది. ఈరోజు లంచ్ ఎట్లనో ఏమో అని అనుకుంటూనే అయిపోయిందింక. నా బతుకు చెక్కేస్తారు. మా అమ్మ ఏం లేదు. నీకు సోకులు పడింది సాల్లే గానీ పప్పు మంచిగా చేసినావా అని అంటది. అది గినక మంచిగా లేకపోవాలా నా బూరు భిక్ష అరుగత్తది అంతే ఇంగ. డబ్బులు లేనోడు కాదురా పేదోడు. పప్పులో, తాలింపులోకి కరివేపాకు లేనోడు పేదోడు. అలా కరివేపాకు చెట్టు లేనోడు పేదోడు. ఎందుకంటే కరివేపాకుని తీసి పక్కన పడేస్తాను కానీ, కరివేపాకేస్తే వచ్చే కిక్కే వేరబ్బా! అటు ఇటు చేసుకొని చేయి తెంపేసుకున్నా. ఏంటిదా అంటే కత్తక్కడ రివర్స్‌లో ఉంది. మనం గంట తీసుకోబోయి కత్తి పట్టేసుకున్నాం. అందుకని అక్కడ తెగేసింది. ఇంకేం లేదు. ఈవినింగ్ అలా పైకొచ్చేసా. బట్టలు తీసుకొని ఇంటికి పోవడం. బాయ్.